ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారు. పేదలకు అన్న క్యాంటీన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. నిత్యం వందలాది మంది పేదలు వివిధ ప్రాంతాల నుండి నగరాలు, పట్టణాలకు విచ్చేస్తున్న వారు అన్న క్యాంటీన్ల ద్వారా తమ ఆకలిని తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలో విశాఖలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అన్న క్యాంటీన్ వద్ద ఒక చిత్ర బృందం సందడి చేసింది. డ్యాన్స్ మాస్టర్, దర్శకుడు అమ్మ రాజశేఖర్, జబర్దస్త్ నటుడు ముక్కు అవినాష్ తల చిత్రం ద్వారా హీరోగా పరిచయం కానున్న రాగిణి రాజ్ చిత్ర బృందం సభ్యులు అన్న క్యాంటీన్లో భోజనం చేశారు. గురువారం మధ్యాహ్నం వీరు స్థానికులతో కలిసి క్యూలో నిల్చొని భోజనం చేశారు. ఈ సందర్భంగా వీరంతా స్థానికులతో కలిసి కాసేపు సరదాగా గడిపారు. ఈ సందర్భంలో నటులు తమ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. అన్న క్యాంటీన్లో భోజనం సూపర్ అంటూ కితాబునిచ్చారు. విశాఖ వాసులతో కలిసి అన్న క్యాంటీన్లో భోజనం చేయడం తాను జీవితంలో మర్చిపోలేని అమ్మ రాజశేఖర్ అన్నారు. అన్న క్యాంటీన్లో భోజనం చేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని నటుడు రాగిణి రాజ్ పేర్కొన్నారు. గ్రేట్ అండి, ఇది లక్కీయెస్ట్. అన్ని దేంట్లో క్లారిటీ రైస్ గరం గరం అని తెలిసి హోటల్ కూడా ఇంత టేస్ట్ ఉండదు. చాలా బాగుంది. అలా అన్నీ చూడండి, నవ్వుతున్నాయి. ఎలా ఉన్నా పర్వాలేదు. అదే కదా తమ పిల్లలకి ఇచ్చేలా ఇస్తున్నారు అనుకుంటే. వెరీ గుడ్, సూపర్, ఫ్యాంటాస్టిక్. అబ్బా, నా డ్రీమ్ అయిపోయింది. ఓకే, ఆ నమ్మకంతో తీశాడు, నమ్మకంతో తిన్నాడు. చాలా బాగుంది.